సరే ఇందా తీసుకో. ఏందత్త దుడ్డు ఇస్తాండవు? నేను అడిగినానా నేను దుడ్డు? ఒరే తింగర మొహోడా, నువ్వు అడిగిందేంది? తొలి బేరం అంటే దుడ్డుదా ఇవ్వాలా? అందుకే కదా నిన్ను వెతుక్కుంటా వచ్చినది. వ్యాపారం చేస్తును బాగా సంపాదిస్తును అని ఎవ్వరాలు చెప్తుండావు. ఇది కూడా తెలియకుండా ఇంకెప్పుడురా నువ్వు సంపాదించేది? తీసుకో. వద్దులే అత్త, నీ కాడ దుడ్డు తీసుకుంటే ఏం బాగుంటది? వ్యాపారం అంటే దీన్నే అంటారా? వ్యాపారం కాడా తనా మనా చూసుకోకూడదు. నోరు మూసుకొని దుడ్డు తీసుకో. తీసుకోరా. తీసుకో తీసుకో. ఏందో అత్త, నేనంటే ఇష్టం లేని మా పులేమో తొలి సంపాదించుండది, మా అమ్మేమో 500 పెట్టుబడి ఇచ్చుండది. నువ్వేమరా అంటే తొలి బోణీ చేసినావు. ఇన్ని మంచి చేతులు కలిసినాక నా వ్యాపారం మామూలుగా ఉంటుందా చెప్పు? సరే మాట్లాడినది చాలు, బిన్నా పోయిరా. అట్నే పోయేస్తున్నా అత్త. ఏమే అట్ట ఎదురొస్తే బాగుంటది కదా. ఎళ్ళుపోమ్మా, శుభమా అంటూ అబ్బోడు వ్యాపారం చేయడానికి పోతుండాడు. నువ్వు ఎదురొస్తేనే కదా బాగుంటాది. పో. విజయ, నిన్ను చూస్తాంటే నాకు చాలా సంతోషంగా ఉండాదిమా. ఒంటిగా వాడు బయటకొచ్చే పరిస్థితిలో కూడా వాడికి నువ్వుండావని తోడొచ్చి నిలబడినావు. ఇట్టాగే జీవితాంతం వాడికి తోడుగా ఉండు. యాడన్నా దారి తప్పినా మాట తప్పినా వాడి తప్పు వాడికి అర్థమయ్యేలా చేసి తప్పుడు దారిలో పోకుండా చూసుకోమ్మా. భార్య బయటకు వెళ్ళిందంటే అనుమానపడే భర్తల్ని చూశాను. 4 డబ్బులు సంపాదిస్తాను అంటే ఆడదానివి నీకెందుకు, పోయి వంట పని చేసుకోనే మగాళ్ళని చూశాను. అసలు ఆడదంటేనే ఇంట్లో ఒక మూల పడుండే వస్తువులా చూసే మగాళ్ళని ఎంతో మందిని చూశాను. కానీ మీ ఆయన మాత్రం అందరిలా లేరు. ఎంత ప్రేమ ఉంటే నీ ఆకలి గురించి ఆలోచిస్తాడు. నీకోసం ప్రేమగా వంట చేసి నువ్వెక్కడున్నావని వెతుక్కుంటూ తీసుకొస్తాడు. నిజంగా చిరంజీవి అందరిలాంటి మగాడు కాదు. బాబా అట ఎదురొస్తే బాగుంటది కదా. సరేరా, భోంచేద్దాం. రామచ్చా, చీరలు ఎలా సరదాలో అర్థం కావట్లేదు. రే 5 నిమిషాలుగా అల్లాడిపోతుండవే. చీరలట్ట సరదాలు తిరిగిపోతే ఇంకేపారం ఏం చేస్తారా? నేర్చుకుంటాలేరా. అయినా నువ్వేంద్రా, గుళ్ళ ముందు కొబ్బరికాయలు అమ్ముకుంటారు, పూలు అమ్ముకుంటారు, పండ్లు అమ్ముకుంటారు. చీరలు అమ్మడం ఏంద్రా విచిత్రంగా. రే చీరలు ఎవరికి అవసరమో వాళ్ళ కాడికి పోయి అమ్మాలి గానే, మనం ఏడో కూర్చొని వాళ్ళని రమ్మంటే రారురా. కస్టమర్ల కాడికే మనం పోవాలా. ఇప్పుడు భక్తులు భక్తితో గుడికొచ్చి పూజలు చేయించుకొని ఇంటికి వెళ్ళేటప్పుడు మన శారీస్ చూసి మనం చెప్పే మాటలిని వాళ్ళు మనసు పడి మన దగ్గర శారీస్ కొనుక్కుపోవాలా. ఏమోరా, ఏం చేస్తావో ఏమో. ఏమిరా ఏం మాట్లాడుతాండో చూస్తా ఉండు, నేను ఎట్టా అమ్ముతాను.
ఓ అక్క రా అక్క, నీకు సూట్ అయ్యే చీరలు చూపెడతాను. శారీ చూసావా ఎంత బాగుంటుందో? చూడక్క, కంచి పట్టు శారీ, ప్యూర్ కాటన్. చూడక్క, చూడు చూడు ఎట్టా ఉండదు. ఇదిగో ఇదిగో, ఇది చూసారా ఈ శారీ అట్టుండదో? ఇది గన్నవరం పొట్టు అనమాట, యాడ దొరకదు. అదే మనం సిటీలో షాప్లోకి వెళ్ళి కొన్నాం అనుకో 10,000. ఏడైతే 1000 రూపాయలు అక్క. ఇదిగో అక్క, ఈ శారీ చూసినారా? ఇది చూసారా ఎంత బాగుండదో? ఇది సిటీలో కూడా దొరకదు. ఇదంతా చేత్తో చేసిన వర్క్. చూడండి ఎట్టా ఉండదు, దీని క్వాలిటీ ఎలా ఉందో చూడండి. ఈ శారీ చూసినారా? ఇదిగో ఇది ఎంబ్రాయిడరీ చూసినారా? చేత్తో వేసిన ఎంబ్రాయిడరీ అనమాట. ఇది ఏడ దొరకదు. ఇది ఇంకో చీర, ఇదిగో ఇట్లాంటి చీర మీకు షాప్ లో కూడా దొరకదు. ఇది చూసారా? ప్యూర్ కాటన్ అనమాట, హిట్ శారీ. ఇది షాప్ లో కూడా రాలేదు. ఇదిగో అక్క, ఈ చీర ఎట్టా ఉండదు? ఈ చీర చూడు. ఇదిగో బా అక్క, ఈడి ఒంటి మీద ఉంటేనే ఇంత అందంగా ఉండదంటే ఇంకా నీ ఒంటి మీద ఉంటే ఎట్టా ఉంటుందో ఆలోచించుకోక్క. ఈ చీర చూడండి, ఇది చూసావు అక్క? ధర్మవరం పట్టు అనమాట. నాకు ఈ చీర కావాలి. నాకు ఈ చీర కావాలి. ఇది బాగుంది. ఇది బాబు, నాకు ఈ కలర్. నాకు ఈ చీర కావాలి. ఆ రంగు బాబు, ఈ చీర